హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి. బంగ్లాదేశ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి చూస్తాను. వీళ్ళు వార్డ్ బాయ్గా ఇక్కడ వర్క్ చేస్తారనమాట. నేను ఇక్కడ 10 వార్డులు ఉంటే 10 వార్డుల్లో పార్ట్ 1 పార్ట్ 2 అలా తీస్తాను అక్కడ వీడియోలు. ఒకసారి చూడండి. అక్కడ ఒక సంఘటన ఆశీన్ అని ప్రధానమంత్రి నుంచి ఎందుకు తొలగించారని క్వశ్చన్లో ఒక 8 క్వశ్చన్లు అడుగుతారనమాట. మన వాళ్ళు ఆన్సర్ చెబుతారు. ఓకే, నేనంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. మన ఈయన ముగ్గురు వార్డ్ బాయ్గా వర్క్ చేస్తారనమాట. 8 క్వశ్చన్ అడుగుతా. स्टार्ट చేస్తున్నా. हसीना क्यों बांग्लादेश से भाग आया इंडिया? वो जो अभी बांग्लादेश का स्टूडेंट है ना, वो स्टूडेंट को कोटा मालूम है आपको? वो कोटा का आंदोलन किया, जो उसको सारे को दाबी दफा है, 9 दफा 8 दफा उसको सारे को उससे पूछा जो सारे दफा मेरे को चाहिए, सब कुछ चाहिए। तो हसीना बोला, हसीना कट स्टॉप. सेकंड क्वेश्चन, हसीना अभी तक क्या किया बांग्लादेश में? बहुत कुछ किया। क्या किया? वो बहुत मतलब क्या है? अभी तक बुरा भी किया, अच्छा भी किया, बहुत कुछ, सब कुछ। ठीक है. थर्ड क्वेश्चन, हसीना कितने बार प्रधानमंत्री बन गया, कितने साल राजनीति किया? तकरीबन 16 4 बार। फोर्थ क्वेश्चन, बांग्लादेश कैप्टन मुर्ताजा और लिटन दास घर पे आग लगाया और पत्र मार दिया, ये न्यूज़ फेक है रियल है? ये न्यूज़ का आपको जो लिटन दास है ना, उसको मैं आग नहीं दिया, पत्थर नहीं दिया, ये न्यूज़ फेक है। लेकिन वो जो माशरफी मुर्तजा है ना, उसको घर में आग दिया। ठीक है, ऐसा ही है। इंडिया में बहुत ट्रोल्स करते हैं, लिटन दास का घर पे आग लगाया और पत्र मार दिया। नहीं, फेक न्यूज़ है। लिटन दास को कोई कुछ भी खर्च भी नहीं, एक भी खर्च भी नहीं आया अभी तक। लिटन दास सेफ है। हसीना के आप क्या सोच रहे हैं? हसीना को क्या सोच रहे हैं? अच्छा है। अच्छा है, तो क्यों बांग्लादेश से निकल दिया, बाद में प्रधानमंत्री निकल दिया, फिर इंडिया भाग गया, क्यों? ये स्टूडेंट का पावर है। हसीना वीसा क्यों कैंसिल किया यूएसआर के? वो यूएसआर का जो प्राइम मिनिस्टर है ना, वो पूछा आप अभी तक जितना क्राइम किया, जितना भी अच्छा किया, सब कुछ को हम हमारा हिसाब चाहिए, बस भी यूनिवर्सिटी मिलेगा। वीसा नहीं, यूनिवर्सिटी मतलब क्या? परमिट। हाँ, परमिट। लेकिन इंडिया में बोलते हैं, इंडिया आदमी मेरा आदमी बोलते हैं वो अमेरिका को चाहिए, बांग्लादेश अच्छा जगह चाहिए। लेकिन हसीना बोला मैं नहीं देगा, बांग्लादेश नहीं देगा। ये फेक न्यूज़ है रियल न्यूज़? ये फेक होता है। फेक. और 7th क्वेश्चन, बांग्लादेश पाकिस्तान अफगानिस्तान श्रीलंका तरफ हो जाएगा नहीं हो जाएगा? नहीं, बांग्लादेश से रहेगा। ठीक है. 8th क्वेश्चन, अभी प्रधानमंत्री कौन है? अभी प्रधानमंत्री 2-3 महीने के लिए डॉक्टर यूनुस है। बाद में बाई इलेक्शन होगा, बाद में पता लग जाएगा। మీ అందరికి హిందీ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైతే పోస్టులు తప్పుడు ప్రచారం చేశారో బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన గురించి వాళ్ళకి హిందీ అర్థమైంది అనుకుంటున్నా. అయితే నేను చెప్పేది ఏంటంటే, లిటన్ దాస్ హిందూ కదా, బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ కదా, అందుకే లిటన్ దాస్ ఇంటిపై నిప్పంటించి తగలెట్టడం, రాళ్ళు విసరడం అనేవి తప్పుడు ప్రచారాలు అనమాట. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయమాకండి. అవన్నీ వాస్తవాలు. నేను హిందీలో ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళని అడిగాను అనమాట. ఇంటర్వ్యూ లాగా అడిగా. అయితే పార్ట్ 1 పార్ట్ 2 అలా చేద్దాం అనుకున్నా. నేనైతే అలా చేయలేదు. చాలామంది ఏం చెప్పారంటే అవన్నీ అబద్ధం, వాస్తవం అయితే కాదు, లిటన్ దాస్ సేఫ్, అసలు అతన్ని అసలు ఏం కదిలేదు. కానీ బంగ్లాదేశ్ ఫార్మర్ కెప్టెన్ ముర్తజా ఇంటిపై దాడి చేశారు అనేది చెప్పారు నాకు వాళ్ళైతే. నేనైతే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళు నాకు తెలుసు. నేనైతే నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు మన వాళ్ళే, తెలుగు వాళ్ళే. వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు
కల్పితాలు మాత్రం కల్పించమాకండి. అలాంటి వాళ్ళు కాబట్టి డైరెక్టర్గా ట్రై చేసుకోండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అలా ట్రై చేసుకోవడం వల్ల. ఇలాంటివి చేయడం వల్ల మన దేశానికి మంచి పేరు అనేది పోయిద్ది. ఓకే. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా బంగ్లాదేశ్ని వదిలి ఇండియాకి రావడానికి ముఖ్య కారణం అసలు ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైతే బంగ్లాదేశ్ కోసం పోరాడారో, లేక నాయకులు ఎవరైతే పోరాడారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఏదైనా సరే వాళ్ళకే ఇస్తానని ప్రకటించిందనమాట మన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా గారు. ఓకే. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు కొన్ని రోజులు స్ట్రైక్ చేశారు. అక్కడ స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ మీద స్టూడెంట్స్ మీద లైక్ దాడి చేయటం, పోలీసులను పెట్టుకొని అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న పోలీసులు అందరూ స్టూడెంట్స్ పైన దాడి చేయటం, లైక్ ఫైర్ కూడా చేశారు. చాలామంది చనిపోయారు ఫైర్ చేసి. అందువల్ల వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ తిరగబడి ఎంతమంది చనిపోయినది ఏం చూసుకోకుండా ఆమె మీద తిరగబడ్డారు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి హసీనా గారి మీద. అందువల్ల బంగ్లాదేశ్ని విడిచి ఇండియా రావటం జరిగింది. ఇది ముఖ్య కారణం. ఒక చిన్న పిల్లవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఒక ఇంటర్వ్యూలో అడుగుతాడనమాట. అప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తాడంటే, ఏ దేశానికైనా సరే బ్యాక్ బోన్ ఎవరని అడిగితే పిల్లవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏం చెప్తాడు ఆ టైంలో, స్టూడెంట్స్ అని చెప్తాడు. అది నిజం. స్టూడెంట్స్ తెలుసుకుంటే అక్కడ బంగ్లాదేశ్లో ప్రధానినే వేరే దేశాన్ని పంపించేటట్టు చేశారు. ఇక్కడ మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడించడానికి ప్రధాన కారణం స్టూడెంట్సే. అందుకే ఎవరితో పెట్టుకున్నా కానీ స్టూడెంట్స్తో పెట్టుకోండి అనేది.